మనం సిస్టంలో క్యాపిటల్ లెటర్స్ టైప్ చేయాలి అంటే షిఫ్ట్ ప్లస్ ఆ లెటర్ మీద క్లిక్ ఇవ్వాలి. అప్పుడే మనకి ఆ క్యాపిటల్ లెటర్ అనేది వస్తుంది. ఒకవేళ కనుక కీబోర్డ్లో క్యాప్స్ లాక్ అనేది ఆన్ అయ్యి ఉంటే మనం ఏం టైప్ చేసినా అన్ని క్యాపిటల్ లెటర్సే వస్తాయి. అప్పుడు షిఫ్ట్తో మనం ఆ లెటర్ మీద క్లిక్ ఇవ్వగానే మనకి స్మాల్ లెటర్స్ వస్తూ ఉంటాయి. సో మనం ఫస్ట్ ఏంటంటే క్యాప్స్ లాక్ ఆన్ అయ్యి ఉందా ఆఫ్ అయ్యి ఉందా అనేది చూసుకోవాలి. ఇప్పుడు నేను ర్యాండమ్గా కొన్ని నేమ్స్ టైప్ చేద్దాం అనుకుంటున్నాను. నేను క్యాప్స్ లాక్తో సంబంధం లేకుండా టైప్ చేస్తున్నాను. సీత. చూడండి, ఎస్ అనేది స్మాల్ లెటర్ వచ్చింది. ఎప్పుడైతే ఎంటర్ ఇచ్చానో వెంటనే క్యాపిటల్ లెటర్ కింద మారిపోయింది. ఇక్కడ మనం షిఫ్ట్ ప్లస్ ఆ లెటర్ క్లిక్ ఇవ్వకుండా ప్రతిసారి అలా ఎంటర్ ఇవ్వగానే ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్ కింద మారిపోతుంది. హలో అండి, ఒక పేజ్లో డేటాని మీరు ఎంటర్ చేసేసారు. నెక్స్ట్ పేజ్లో మీరు డేటాని ఎంటర్ చేయాలనుకుంటున్నారు. ఈ గ్యాప్ ఇలానే వదిలేయాలనుకుంటున్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఎంటర్ ఇవ్వటమో స్పేస్ ఇవ్వడమో ఇచ్చుకుంటే వెళ్ళి నెక్స్ట్ పేజ్లో టైప్ చేస్తారు. అలా కాకుండా డైరెక్ట్గా కంట్రోల్ ప్లస్ ఎంటర్ ఇవ్వగానే మనకు కర్సర్ నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. కంట్రోల్ ప్లస్ ఎంటర్ మళ్ళీ ఇవ్వండి, థర్డ్ పేజ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మీరు కొంత డేటాని టైప్ చేద్దాం అనుకుంటున్నారు. చూడండి, డేటా అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారంటే, మీరు టైప్ చేసేటప్పుడు కొన్ని బ్లాంక్ పేజెస్ అనేవి వస్తానే ఉంటాయి. సో ఈ బ్లాంక్ పేజెస్ని మనం రిమూవ్ చేయాలి అంటే బ్యాక్ స్పేస్ ఇస్తూ ఉంటాం. అలా ఇవ్వకుండా ఎక్కడైతే మీరు స్టార్ట్ చేశారో అక్కడ క్లిక్ ఇచ్చి బ్యాక్ స్పేస్ ఇస్తూ ఉంటే ఏమవుతుందంటే ఈ థర్డ్ పేజ్లో ఉన్న డేటా సెకండ్ పేజ్లోకి వెళ్ళిపోతుంది. ఎక్కడైతే ఎంటీ పేజ్ ఉందో, మనది సెకండ్ పేజ్ కదండి ఎంటీ, అక్కడ ఒక క్లిక్ ఇవ్వండి. ఒక 2-3 బ్యాక్ స్పేస్లు ఇచ్చారనుకో, అది సెకండ్ పేజ్లోకి వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.